మనం చూసాం, పీఠాధిపతి అంట ఆయనకు పెద్ద కిరీటం ధరింపజేసి, మెడలో పూలమాలలేసేసి, రంగురంగుల బట్టలు తొడిగి, సింహాసనం ఒకటి ఏర్పాటు చేసి ఊరేగింపు చేస్తా ఉన్నారు. ఆ జేజేలు కొట్టే వాళ్ళు కూడా ఎర్ర టోపీలు, మెడలో రుద్రాక్షలు ఆయనకు జై కొడతా ఉన్నారు. ఇదే ఇస్లామా ఇదే? ఈ పీఠాధిపతులు, ఈ ముజావర్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విశ్వలోకాలకి కారుణ్యమూర్తిగా వచ్చారు. ఏ రోజైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పల్లక మీద కూర్చోబెట్టి కిరీటం తొడిగింపజేసి జేజేలు కొట్టి ఊరంతా మెరవడం తిప్పారు ఎప్పుడన్నా సహాబాలు? లేదు. మరి అంత గొప్ప నాయకుడు, ప్రవక్తే అలాంటి కార్యాలను ఇష్టపడలేదు. ఈ రోజు వీళ్ళు ఎవరండి? వీళ్ళకి కిరీటాలేంది, ఎర్ర టోపీలేంది, మెల్ల రుద్రాక్షలేంది? ఏం చేస్తున్నారు వాళ్ళు ఇస్లాంని? మేము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. ఏ పాటి ముస్లిములు వీళ్ళు? దేనికి పనికొచ్చిన ముస్లిములు వీళ్ళు? ఖురాన్ హదీసులను విడిచిపెట్టి శైతాను మార్గాన్ని పట్టుకొని పోతా ఉండే వాళ్ళు వీళ్ళు ఏ విధంగా ముస్లిములు అవుతారు సోదరులారా? అలాంటి వారిని అజ్ఞానులు మాత్రమే అనుసరిస్తారు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి విషయాన్ని కూడా మనకు నేర్పారు. కానీ ఈరోజు పంతులు అనబడిన వాళ్ళు, నాయకులు అనబడిన వాళ్ళు ప్రజల్ని మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. మళ్ళీ చూడండి ఎలా అంటే, వీళ్ళు దర్గాల్లో ఉంటే వాళ్ళ చేతులకు ముద్దులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ కాళ్ళకు ముద్దులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ పాదాలు తాకి కళ్ళకద్దుకునే వాళ్ళు. బాబా, వీళ్ళ తతంగం మామూలుగా ఉండదు అసలు. ఈరోజు ప్రజలు ఎవరైతే వీళ్ళని ఇష్టపడి ప్రేమించి వీళ్ళ కాళ్ళకి చేతలకి ముద్దులు పెట్టుకుంటా వాళ్ళు ఏది చెప్తే అది అంటున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి రేపు ఏమిటో తెలుసా? వకాలల్లదీన కఫరు రబ్బనా అరినల్లదీన అదల్లానా మినల్ జిన్ని వల్ ఇన్స్ నజ్అల్హుమా తహత అక్దామినా లియకూన మినల్ అస్ఫలీన్. అల్లాహ్ తాలా అంటున్నాడు, రేపు నరకంలో కాలిపోతున్న అవిశ్వాసులు అంటారు, రబ్బనా అరినల్లదీన అదల్లానా, ప్రభు మమ్మల్ని మార్గం తప్పించిన మనుషులను, జిన్నాతులను కాస్త చూపించు ప్రభు. దేనికయ్యా? దేనికి? అల్లా మమ్మల్ని భూలోకంలో మార్గం తప్పించింది వీళ్ళే అల్లా. మరి చూపిస్తే ఏం చేస్తారు? తహత అక్దామినా, మేము వాళ్ళని మా పాదాల కింద తొక్కి పడేస్తాం నరకంలో, అట్టడుగు బాగా పోయేదానికి. ఎందుకు? వాళ్ళే మమ్మల్ని మార్గం తప్పించింది. వాస్తవం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఇత్తఖదు అహ్బారహుం వ రహబానహుం అర్బాబం మిన్ దూనిల్లాహ్. వాళ్ళు తమ పండితులను, మత సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఈ ఆయతో విన్న తర్వాత అదీ బిన్ హాతిం రదియల్లాహు అన్హు వారు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త, యూదులు క్రైస్తవులు తమ పండితులను ప్రభువులుగా చేసుకున్నారని అల్లా అంటున్నాడు కదా, అలా వాళ్ళు ఏం చేసుకోలేదు కదా, ఎందుకన్నాడు అల్లా? ప్రభువులుగా చేసుకోవడం అంటే ఆరాధించడం కాదు. అల్లాతో సంబంధం లేకుండా, ధర్మంతో సంబంధం లేకుండా, ఒక గ్రంథంతో సంబంధం లేకుండా వాళ్ళు మత పండితులు, సన్యాసులు ఏది చెబితే అది హలాలే. అర్థమైందా? ఇది ప్రభువులుగా చేసుకోవడం అంటే. ధర్మంతో పనిలా, గ్రంథంతో పనిలా, ప్రవక్త బోధనలతో పనిలా. వాళ్ళ సన్యాసులు, మత పండితులు ఏది హలాలంటే అది హలాలే. అర్థమైందా? ఈరోజు సమాధులను ఆరాధించడం హరాం అయినా వీళ్ళు హలాలుగా చేసుకోవాలా? మ్యూజిక్ హరాం అయినా కూడా వీళ్ళు హలాలుగా చేసుకోవాలా? ఇదే పీఠాధిపతులు, ముజావర్లు ఏది చెబితే అదే. అది హలాలా హరామా, ఖురాన్లో ఉందా లేదా, ప్రవక్త నేర్పిన పద్ధతా కాదా, దేంతో వీళ్ళకి సంబంధం లే. ముజావరు, పీఠాధిపతి ఏది చెబితే అదే.